ప్రియమిత్రులకు నమస్తే అండి. ఆపదలోను, అవసరంలోనూ ఉన్న వారికి సాయం చేయటానికి భగవంతుడు స్వయంగా రాడటండి. మన చేతనే సాయం చేయిస్తాడట. అంటే అంటే మనిషే సాటి మనిషికి సాయం చేయాలన్నమాట. అది భగవంతుడి సంకల్పాన్ని మనం అనుకోవాలి. అయితే ఏ వ్యక్తి అయినా ప్రతి ఒక్కరికి సాయం చేయలేరు కదా! కానీ ప్రతి ఒక్కరూ మరొకరికి సాయం చేయగలరు. అందుకే మదర్ తెరీసా అంటారు, మీరు 100 మందికి సాయం చేయలేకపోవచ్చు, కానీ ఒక్కరికైనా సహాయపడితే మంచిదని. సమాజంలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ లేని వారికి ఒక్కొక్కరికి, అది కూడా వృద్ధులకు, వికలాంగులకు, సంపాదించే శక్తి లేని వృద్ధ దంపతులకు, పేద విద్యార్థులు లాంటి వారికి సాయం చేస్తే అభాగ్యులకు, అనాథలకు కనీసం ఒక్క పూట అయినా అన్నం దొరికి వారికి ఆకలి తీరుతుంది కదండి. అందుకే మహాత్మా గాంధీ అంటారు, ఆకలితో ఉన్న ఓ అభాగ్యుడు అన్నం పెట్టి ఆకలి తీర్చిన దయసేవ అని. మరి మానవత్వంతో, సహృదయంతో సాటివారు సాయం చేసి భగవంతుడి ఆశీస్సులు పొందుదాం. మనం అనాథాశ్రమాలకి వెళ్తే అందులో అనాథ పిల్లలు ఎవరైనా దాతలు దయతలిస్తే తప్ప కట్టుకోవడానికి సరైన బట్టలు లేక, 2 పూట్ల తినటానికి తిండి లేక, తమ ఈడు పిల్లల చదువుకోవడానికి సరైన వసతులు లేక అవసరం పడడం చూస్తుంటాం కదా. అలాగే ఓల్డేజ్ హోమ్స్లో ఎంతోమంది అనాథ వృద్ధులను చూస్తుంటాం. కొంతమంది సహృదయులైన నిర్వాహకులు, ఆర్గనైజర్స్ మానవత్వంతో చేరదీసి వారిని ఆదరించి దాతల సహాయంతో అనాథ వృద్ధులకు నివాసం, ఆహారం, బట్టలు, వైద్యం సమకూర్చుకుంటారు. మనం రోడ్ల మీద పోతుంటే ఎంతోమంది అనాథలు, వికలాంగులు, వృద్ధులు ఆకలితో అలమటిస్తూ నిలవ నీడ లేక, బట్టలు లేక, చల్లు ఎండలో, వానలో ఫుట్పాత్లుగా నిద్రించడం మనం చూస్తుంటాం నిత్యం. అలాగే కుటుంబ సభ్యులు ఆస్తులు లాక్కుని వృద్ధులు రోడ్ల పైన ఓల్డేజ్ హోమ్స్లో వదిలేస్తే ఆ వృద్ధులు అనేక బాధలు పడటం నిత్యం చూస్తుంటాం కదండి. పేద పిల్లలు తమ ఈడు పిల్లల్లాగా చదువుకునే అవకాశాలు లేక, బుక్స్ లేక, ఫీజులు కట్టలేక, యూనిఫామ్స్ లేక, ప్రభుత్వ స్కూల్స్లో సరైన సదుపాయాలు లేక అవసరపడడం మనం చూడొచ్చు. వీరంతా ఒక రకం అయితే, పేద దిగువ మధ్య తరగతిలో పాపం వృద్ధ దంపతులండి, రిటైర్ అయిన వాళ్ళు సంపాదించే శక్తి లేక, చేయి చాచి అడుక్కోలేక, 2 పూట్ల కడుపు నిండే అవకాశాలు లేక బాధలు పడుతుంటారు. ప్రభుత్వ పథకాలు, సేవా సంస్థలు ఎన్నున్నా ఈ నిరుపేదలకు సరిపోవనిపిస్తుంది కదా. అన్నీ ఉన్న మనం ఏమీ లేని అనాథలకు, ఆసక్తులకు, వృద్ధులకు సాయం చేయలేమండి. మనం ఒక్కొక్కరు ఒక్కొక్క అనాథ పిల్లకు, పిల్లవాడికి చదువుకుని సాయం చేయలేమా? స్వచ్ఛంద సేవ అనేది సమాజాన్ని మారుతుందటండి. సాటి వారికి సాయం చేసే వ్యక్తి మనసును కూడా మారుతుందట. మన దగ్గర ఉన్నప్పుడు చేసే సాయం కంటే ఇతరులకు అవసరంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు చేసే సాయం చాలా గొప్పదంటారు. అవసరానికి ఇచ్చిన రూపాయి అయినా కొంతమంది కలిసి ఇస్తే ఆ కొద్ది మొత్తంతోనే ఆకలితో ఉన్న అభాగ్యుల కడుపు నిండుతుంది కదా. 10 మంది కలిసి సాయం చేస్తే అనాథ పేద పిల్లలు చదువుకొని ఇతరుల మీద ఆధారపడకుండా వారే స్వయంగా సంపాదించుకొని స్వేచ్ఛగా బతకడానికి అవకాశం ఉంటుంది కదండి. మనం రోజువారీ చేసే చిన్న చిన్న సహాయాలే మనకు అద్భుతమైన ఆనందాన్ని, వెలకట్టలేని మనశ్శాంతిని ఇస్తాయి. ఆకలికి రాజు పేద తేడా లేదు కదండి. అన్నం అందరికీ అవసరమే కదా. మనశ్శాంతి లేకపోతే జీవితం నరకం కంటే ప్రమాదం అండి. అయితే సాటి వారికి సాయం చేసి మనసులో ఎంత కష్టం ఉన్నా మనశ్శాంతి కలుగుతుంది. అందుకే నిత్యం చేయలేకపోయినా ఇలాంటి పండుగల్లో, పర్వదినాల్లో, పుట్టినరోజులు, పెళ్లి రోజులు తదితర వేడుకల్లో, అలాగే పెద్దల జయంతి, వర్ధంతి లాంటి కార్యక్రమాల్లో పేదలకు, అనాథలకు, వృద్ధులకు, వికలాంగులకు మనకు తోచిన సాయం చేద్దాం. మానవ సేవ మాధవ సేవ అన్నారు కదా. సాటి వారికి సాయం చేసేందుకు ఆ సకల ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, దయచేసి నా రాణా సర్వీస్ వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. మరి మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి.